అసలు పవన్ కళ్యాణ్కు టాలీవుడ్పై ఇప్పుడు ఎందుకు అంత కోపం వచ్చింది? ఏపీ ప్రభుత్వాన్ని టాలీవుడ్ లైట్ తీసుకుంటుందా? పవన్ ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారు? భవిష్యత్తులో ఏం జరగనుంది? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు రిలీజ్ దగ్గర పడుతున్న వేళ థియేటర్ల బంద్ అంటూ ప్రకటన వచ్చింది. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా సినీ పరిశ్రమకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్ల బంద్ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే దానిపై విచారణకు ఆదేశించింది. గతంలో ఎప్పుడు థియేటర్లు బంద్ అంటూ ప్రకటన రాలేదు. ఇప్పుడు మాత్రం అద్దె పద్ధతి వల్ల తమకు నష్టాలు వస్తున్నాయని, అందుకే థియేటర్లు బంద్ చేస్తున్నామని ప్రకటించారు. దీనిపై విచారణ చేయాలని హోంశాఖ కార్యదర్శికి ఆదేశాలిచ్చారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ప్రభుత్వం ఇంత సహకరిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ రకమైన వాతావరణం సృష్టించబడుతుంది అనేటువంటి విషయంలో, ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో కూడా ఈ వాతావరణం రావడం ఏమిటి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక కూలంకషమైనటువంటి ఎంక్వైరీ జరిగితే రాబోయే రోజుల్లో సినిమా పరిశ్రమకు మరింతగా సహకరించడం ఎలా కుదురుతుంది అనేటువంటిది మేము ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఎంక్వైరీకి మేము చెప్పడం జరిగింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక గ్రూప్గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడంపై విచారణ చేరున్నారు. సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి, ఎంత ట్యాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుంది అనే కోణంలోనూ వివరాలు సేకరించాలన్నారు మంత్రి దుర్గేష్. ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమాను, రాజకీయాలను విడదీసి చూడడం చాలా కష్టం. కొన్నేళ్లుగా సినిమా, రాజకీయాల మధ్య అప్రకటిత పోరు కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో సినిమా టికెట్ల వ్యవహారం రాజకీయాలకు దారితీసింది. పెద్ద బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లను గత ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులో ఉండేలా తగ్గించింది. బెనిఫిట్ షోలు కూడా రద్దు చేసింది. ఈ అంశాన్ని అప్పట్లో పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. తన సినిమాలను ఆపినా పర్వాలేదు, ప్రజల కోసం పోరాడతా అన్నారు. తన అన్న చిరంజీవిని అప్పటి సీఎం జగన్ తీవ్రంగా అవమానించారని, నమస్కారం పెట్టినా ప్రతి నమస్కారం పెట్టలేదని పవన్ ఎన్నికల ప్రచారంలో కామెంట్స్ కూడా చేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక కొంతమంది సినీ ప్రముఖులు వచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. తర్వాత సీఎం చంద్రబాబును కూడా కలుస్తామని చెప్పినా కలవలేదు. ఇవాళ మీరు పర్సంటేజ్ సిస్టమ్ ఇవాళ కొత్తగా మీరు మళ్ళీ అడుగుతున్నారు అనేటువంటి అంశమే ఉంటే, ఇది అద్దె లేకపోతే ఈ లీజ్ అనేటువంటి అంశం ఇప్పుడుగా చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంది. అది ఇప్పటికిప్పుడు సడన్ గా ఎందుకు ఇది మళ్ళీ తెర మీదకు వచ్చింది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. తర్వాత వాళ్ళకి లీజు లేకపోతే పర్సంటేజ్ ఈ సిస్టంలో ఇది మంచిది అది మంచిది అనేటువంటి ఆలోచన చేస్తే దాన్ని కూడా కూర్చుని ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ కలిసి కూర్చుని ప్రభుత్వంతో చర్చలు జరపచ్చు. జరిపి ఒక సహేతుకమైనటువంటి విధానాన్ని అవలంబించడానికి కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. దానికి ఏ రకమైన ప్రయత్నం చేయకుండా ఏకాఏకిన థియేటర్లు బంద్ అనేటువంటి మాట అంటే అది ఎంతవరకు సమంజసం? ఇప్పటి వరకు గత ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు సహకరిస్తూ ఉంది. ప్రస్తుతం థియేటర్లు బంద్ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారు అనే అంశం ఇప్పుడు కీలకంగా మారింది. వచ్చే నెల 12న పవన్ సినిమా హరిహర వీరమల్లు విడుదలవుతోంది. పవన్ సినిమా రిలీజ్కు ముందే థియేటర్లు మూసేయాలని ఎందుకనుకున్నారని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రశ్నించారు. సినిమా రిలీజ్ ముందే ఈ రకమైన వ్యవహారం జరగడం అనేది పవన్ కళ్యాణ్కి తీవ్రమైన అసహనం కలిగించినట్లు సమాచారం. అందుకే టాలీవుడ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ పై సినీ పరిశ్రమ పెద్దలు ఏ రకంగా స్పందిస్తారు అనేది చూడాలి. డిప్యూటీ సీఎం పవన్ తమవాడని ఇప్పటి వరకు సినీ పరిశ్రమ కాలం గడిపేస్తూ వచ్చిందా అనే చర్చ కూడా ఉంది. ఈ అంశంపై రాజకీయ దుమారం రేగుతోంది. వైసీపీ నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. థియేటర్ యాజమాన్యాలు సమ్మె ప్రకటించినాయి, వాళ్ళని జైల్లో వేయండి ఆ నాయకుల్ని అని చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు అంటే రాతపూర్వకంగా. వీళ్ళ దౌర్భాగ్య స్థితి, వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్, వీళ్ళ రెండు ముఖాలు, ఆ రోజు ఏం మాట్లాడారు, ఇవాళ ఏం ప్రవర్తిస్తున్నారు. మరి మీరెవరు? నువ్వెవరు? సినిమా నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి తగు నడుస్తుంటే వాళ్ళకి సమస్యలుంటే నీ సినిమా వాయిదా వేసుకోవాలి కదా. నీ సినిమా వాయిదా వేసుకోవాలి, అంతేగాని బెదిరించడం, జైల్లో వేస్తామని డీజీపీకి ఆదేశాలు ఇవ్వటం, ఏమంటారు దీన్ని? దివాళా కోరుతనం కాదా పవన్ కళ్యాణ్ గారిది? ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్లను బంద్ చేస్తున్నామనడం సరికాదంటోంది తెలుగు ఫిల్మ్ ఛాంబర్. థియేటర్ల పర్సెంటేజీ విషయంలో కొన్నేళ్లుగా ఎలాంటి చర్చ జరగలేదని ఇప్పుడు జరుగుతోందన్నారు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్. సమస్యలు మొత్తం 3 సెక్టార్లకి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కారం దిశగా ఎట్లా వెళ్దామనే మీటింగ్ జరిగింది.
ప్రతి సెక్టారు వాళ్ళ సమస్యలు చెప్పారు. ఈ సమస్యలు 30th మాకు ఈసీ మీటింగ్ ఉంది. ఈసీ మీటింగ్లో చర్చించి ఒక జాయింట్ యాక్షన్ కమిటీయో లేదా కమిటీ ఫామ్ చేసుకుని ఆ కమిటీ ద్వారా ఫర్దర్గా రోడ్ మ్యాప్ ఎట్లా ఉండాలి అనే దానికి డిసైడ్ అవుతుంది. సమస్యలు చాలా ఉన్నాయి. అన్ని సమస్యలు కూడా ఇంటర్లింక్ అయి ఉన్నాయి. మా ముగ్గురు అంటే ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్. ప్రతి సమస్య ఇంటర్లింక్ అయి ఉన్నాయి. దీంట్లో చాలామంది థర్డ్ పార్టీస్ ఉన్నాయి, కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇవన్నీ సమస్యలు కూడా పరిష్కరించుకుని వెళ్ళాలి. టైం టేకింగ్. అసలు ఈ సినిమాలకు సంబంధించిన వివాదాలు ఎందుకు వస్తున్నాయనే చర్చ ప్రధానంగా జరుగుతోంది. అది కూడా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ముందు ఇలాంటి నిర్ణయాలపై చర్చ జరుగుతోంది. అసలు దీని వెనక ఎవరున్నారు అని సినిమా రాజకీయ వర్గాల్లో